గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జి మినిస్టర్ కందుల దుర్గేష్, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎన్డీఏ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం ఈరోజు ఒక చక్కటి సమావేశం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సమన్వయంగా కలిసికట్టుగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాబోయే 3 వారాలు కూడా క్యాండిడేట్కి మా వంతు గతంలో ఏ విధంగా కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక మంచి కార్యాచరణతో ముందుకెళ్ళి విజయం సాధించాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేస్తున్న అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించాల్సిన ఒక అవసరం, ఒక సందర్భం కూడా వచ్చింది. కాబట్టి కలిసికట్టుగా ఒక మంచి కార్యాచరణతో ముందుకెళ్ళి ఈ 34 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నుంచి 100% మా నాయకులు, అదేవిధంగా మా జన సైనికులు, వీర మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆలపాటి రాజేంద్ర గారి విజయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వమని ఈ రోజున మా దుర్గేష్ గారు ఈరోజు జిల్లా పర్యటనలో సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన పార్టీ నాయకత్వం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు ఓటర్లందరినీ కూడా కలిసి ఏ విధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని గతంలో ఆశీర్వదించారో అదేవిధంగా ఒక మంచి సంకేతం ఇవ్వడానికి కోసం ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఆలపాటి రాజా గారి విజయం కోసం అద్భుతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా మేము అందరం కూడా తీర్మానం చేసుకున్నాం. ఈ నెల 27వ తారీఖు జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈ నెల 7వ తారీఖున గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయబోతున్న సందర్భంలో ఈ ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అంతేకాకుండా ఈ ఎన్నిక యొక్క విజయం ప్రభుత్వ విజయంగా, కూటమి విజయంగా ఈ రోజున ఉండబోతుందని చెప్పి, ఏ రకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు మన సాధారణ ఎన్నికల్లో ఇచ్చారో అదే విధంగా ఈ యొక్క ఎన్నిక కూడా ముందుకు సాగుతూ ఉంది. ఈ ఎన్నిక విజయం కూడా ఆ రకంగానే ఉండబోతుంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరొకసారి మద్దతు ఇచ్చామనే ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వబోతున్నటువంటి ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. మనం ఏర్పాటు చేశాము. ఆ వ్యక్తి మరియు దానికి ఉన్న శాసనసభ్యులు అధికారంలో ఉన్నాం కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ అవసరం. ఈ 7 నెలల కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నదనే ఒక సంకేతాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలాగా ఇన్ఛార్జి మంత్రి మనోహర్ గారు కానీ వాళ్ళ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని చెప్పడం జరిగింది. అలాగే తర్వాత 3 పార్టీలు కలిపి కూడా జనంలో ఉత్సాహం తెచ్చే విధంగా దీంట్లో పెద్దల్ని సూచనలు చేయవలసిందిగా కోరుకుంటూ, ఈలోపు ముందుగా ఇలా చేయాలి అనేది వివరిస్తే దాని ప్రకారం నేనైతే అనుకుంటున్నాను. ముందుగా పార్టీ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. విధి విధానాల్లో రూపకల్పన కదా ఇది. ఓకే, జనరల్ మీటింగ్ లా కాకుండా ఇది మనం కేవలం ఉన్నామని తెలియజేస్తూ